మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టుని శరవేగంగా పనులు పరిగెత్తిచ్చేలాగా చేస్తున్నది కూడా పేర్ని నానినే. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి, సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం, శాంక్షన్ చేయించడమే కాదు కాలేజీ ఓపెన్ చేసి వాళ్ళ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈరోజు తీసుకొచ్చానంటే ఎవడాడు? పేరు నాని. అందరికీ నమస్కారం అండి. నేను మీ దిలీప్ కుమార్ని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ మాట్లాడతా గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గడిచిన 2 రోజుల క్రితం పేర్ని కృష్ణమూర్తి గారు వారి యొక్క నామినేషన్ దాఖలు పరచడానికి ఒక ర్యాలీగా వెళ్తూ అందులో 2 శకటాలను కూడా పెట్టుకెళ్లారు. ఆకర్షణీయమైన 2 శకటాలు పెట్టుకున్నారు. మెడికల్ కాలేజీ నిర్మాణ భవనాలని, పోర్టు నిర్మాణ పనులను చూపిస్తూ ఈ అభివృద్ధి అంతా కూడా మేమే కారణం, మా నాయన పేర్ని వెంకటరామయ్య గారు నేను కారణం అని చెప్పేసి చెప్పుకుంటూ ఊరేగితే వెళ్ళారు. ఓకే, చూసాం. ఆ శకటాలతో పాటు ఇదిగోండి ఈ మొండిగోడల బిల్డింగ్ కూడా చూపించినట్టయితే ప్రజలకు వాస్తవాలు తెలిసాయి. చూసారా, ఇక్కడ మొక్కలు కూడా మొలిసినాయి. పైన నేల మీద కాదు, ఆ పైన కూడా మొక్కలు మొలిసినాయి. కాబట్టి ఈ బిల్డింగ్ ఏంటండి అంటే, ఇది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ అండి. ఇది రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ నిర్మాణం చేయడానికి నిధులు మంజూరైనవి. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ GORT నంబర్ 79/13/2020 ఈ యొక్క నిర్మాణ పనుల కోసం 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. దీనికి మంత్రి గారు ఎవరండి అంటే పేర్ని వెంకటరామయ్య గారు. వారి శాఖ ఆధ్వర్యంలో బిల్డింగ్ నిర్మాణ పనులు శాంక్షన్ అయినాయి. ఆయన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు, కేబినెట్ మంత్రిగా. ఆయన మంత్రిత్వ శాఖలో మంజూరు కాబడిన నిధులు 90 లక్షలు మంజూరు కాబట్టి నేటి వరకు ఈ నిర్మాణం పూర్తి కాల. ఇంకొక మంత్రిత్వ శాఖ కాదు, స్వయంగా ఆయనే మంత్రి. ఆయన నియోజకవర్గంలో ఆయన మంత్రి అయ్యండి, ఆయన నియోజకవర్గంలో మోటార్ వెహికల్ ఆఫీస్ నిర్మాణం కాలేదని అంటే ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆయన నిబద్ధత ఎంత ఉందో. ప్రజా సమస్యల మీద ఆయన నిబద్ధత ఎంతో అర్థం చేసుకోండి. పైపెచ్చు ఆయన నిబద్ధత ఎలాగుంటే ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లుతూ ఉంటాడు ఎంతసేపు కూడా. అసలు ఏది చేసినా మేమే చేసాం, బందర్కి ఏది చేసినా మేమే చేసినాం. ఏంటి మీరు చేసింది కనిపిస్తుంది ఇక్కడ? మీ యొక్క ప్రతిభ ఎంత ఉందో. బందరు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్లు, దానికి ఉన్నటువంటి ఫీజిబిలిటీ రిపోర్టు, ఇక్కడ ఉన్న ఆవశ్యకత అన్నీ కూడా తెలియజేస్తూ అప్పటి తెలుగుదేశం మంత్రి గారు కొల్లి రవీంద్ర గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు రాసి దీని యొక్క శాంక్షన్ కోసం కృషి చేశారు. ప్రపోజల్స్ పంపించారు. కాలానుగుణంగా వెళ్ళిన ప్రపోజల్స్ శాంక్షన్ వచ్చినాయి. తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవటం, వైసీపీ అధికారులు రావటం, ఎంపీ బాలశౌరి గారు వైసీపీ తరఫున పనిచేస్తూ ఇక్కడ శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా తీసుకుంటే త్వరగా నిర్మాణ పనులు జరుగుతాయనే ఉద్దేశంతో ఆయన నాబార్డ్ని అప్రోచ్ అయ్యి నాబార్డ్ ద్వారా నిధులు మంజూరు చేయించారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలు నిర్మాణానికి మంజూరైతే అందులో 3 మాత్రమే నాబార్డ్ నిధులు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. 3 ఒకటి మచిలీపట్నం. మరి నాబార్డ్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసేది కాదే. లేదు, మీరు ఏ రోజైనా సరే నాబార్డ్ అధికారులను కలిసి ఇదిగోండి మేము శాంక్షన్ చేయించాము, లేకపోతే నా ప్రపోజల్ వల్ల లేకపోతే నా లెటర్ వల్ల దీనికి మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు మంజూరు అని చెప్పేసి ఏదన్నా ఒక్క కాగితం మీరు ఏమైనా చూపించగలుగుతారా? ఆయన శాంక్షన్ చేయించుకొచ్చిన పనులు నేను చేశానని చెప్పని చెప్పుకుంటున్నారు. ఇక్కడ మీ ఆధ్వర్యంలో మీరు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖ బిల్డింగ్ కంప్లీట్ కాలేదంటే దానికి సమాధానం లేదు. ఈ విషయం ఇక్కడ అడ్డుపెట్టండి. ఇక పోర్టు మాట్లాడితే పోర్టు మేమే తెచ్చాం, మేమే మొదలు పెట్టామని చెబుతున్నారు. పోర్టు తీసుకొచ్చింది ఫైనాన్షియల్ క్లోజర్ చేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎంత కృషి చేశారు. అప్పటి బాలశౌరి ఎంపీ గారు, ఇప్పటి తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి బాలశౌరి గారు ఇతోదిగా కృషి చేస్తేనే పోర్టు వచ్చింది. ఇది అందరికీ తెలుసు. కానీ మీ యొక్క వాక్చాతుర్యంతో, మీ యొక్క మాటల చాతుర్యంతో అన్నీ నేనే చేసి చెప్పేస్తున్నారు. ఎక్కడైనా డిబేట్ కూర్చుంటే తెలుస్తుంది. డిబేట్ లేకుండా ఎంతసేపు 2 కాగితాలు కూర్చొని ఇదిగో కాగితాలు ఒక విలేకరు కాగితం ఎవరు మీరు చూపించే కాగితం అన్నీ నేనే తెచ్చానంటారు. ఏంటి మీ నిబద్ధత ఏది? ఈ మొండిగోళ్ల బిల్డింగ్కి ఎందుకు ఆగిపోయింది? మీరు మంత్రిగా చేసిన ఇంకొకరితో అడగాల్సిన పని లేదు. మీరే శాంక్షన్ అథారిటీ, మీరే మంజూరు చేసేటువంటి అవకాశం అన్నీ మీకే ఉన్నాయి. మీరు మంత్రిగా చేస్తూ మీ మంత్రిత్వ శాఖలో బిల్డింగ్ కంప్లీట్ కాలేదంటే దీని సంగతి చెప్పండి. మీరు ఏదో పోర్టు తెచ్చాను అని చెప్పి లేదు,
మెడికల్ కాలేజ్ నేను తెచ్చాంటే నమ్మేంత పిచ్చోళ్ళం కాదు బందర్ ప్రజలు. నిన్న తెలుగుదేశం నామినేషన్తోనే తేటతెల్లం అయిపోయింది, మీ ఓటమి ఖాయం అని చెప్పేసి బందర్ ప్రజలు ఎప్పటికైనా తెలుసుకోండి. పని చేసేటువంటి ఎవరు పని చేశారు, ఎవరి వల్ల పోర్టుకి నిధులు మంజూరు అయినాయి, ఎవరి వల్ల మెడికల్ కాలేజీకి నిధులు మంజూరు అయినాయి, ఎవరి వల్ల మెడికల్ కాలేజ్ ప్రపోజల్స్ అయినాయి కూడా అందరూ నిజాలు తెలుసుకుంటారు. ఎక్కువ కాలం మన ప్రజలు మభ్యపెట్టలేము. వాస్తవాలు కొద్దిగా లేట్గా తెలుసుకుంటారేమో తప్ప నిజాలు ఎప్పటికైనా సరే నిలకడమే తెలుస్తాయి. కాబట్టి ఎప్పటికైనా సరే బందర్ ప్రజలు కళ్ళు తెరుచుకుని ఈ తండ్రి కొడుకుల యొక్క అవాకులు చవాకుల్ని ఎప్పటికైనా సరే కట్టిపెట్టమని వారి ఓటు ద్వారా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.